నమస్తే మిత్రులారా. ఆ, చాలా గొప్పగా తిరుమల యాత్ర పూర్తి చేసుకుని వచ్చాం. ప్రతి నెల తిరుమల యాత్రలో భాగంగా ఈ నెల కూడా అంగప్రదర్శన చేసుకొని హ్యాపీగా తిరిగి వచ్చాము. ఆ దేవదేవుడి దర్శనం అద్భుతంగా జరిగింది. అయితే తిరుమల నుంచి వచ్చిన తర్వాత ఒక చిన్న విషయం మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాం మిత్రులారా. ఏంటంటే పెద్దలు చెప్తూనే ఉంటారు, ధర్మం వెనుక అధర్మం ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటుందట. అలాగే స్నేహం వెనుక శత్రుత్వం కూడా ఫాలో అవుతూ ఉంటుంది. అలాగే మంచి వెనుక చెడు అది ఎప్పుడు వదలకుండా ఫాలో అవుతూ ఉంటాయి ఇవి. సో ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, తిరుమల తిరుమల ఒక ధర్మక్షేత్రం, పుణ్యక్షేత్రం, మహత్తరమైన ప్రాంతం అది. అయితే అలాంటి తిరుమలలో కూడా మోసాలు, దౌర్జన్యాలు, అబద్ధాలు, ఇంకా అధర్మం ఎన్నో రాజ్యం వెళ్తున్నాయి. సరే, ఇవన్నీ చెప్పడానికి కాస్త బాధ అనిపిస్తుంది, కానీ బట్ చెప్పక తప్పట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి మాత్రమే. దయచేసి తిరుమల లాంటి పవిత్రమైన క్షేత్రంలో అధర్మానికి పాల్పడకండి, దౌర్జన్యాలకు పాల్పడకండి, అబద్ధాలు చెప్పకండి. ఎందుకంటే నీతిగా ఉండాలి అలాంటి పుణ్యక్షేత్రంలో. ఎందుకంటే అప్పుడే వెంకటేశ్వర స్వామి మనల్ని కరుణిస్తాడు. చూడండి, కొన్ని షాపుల్లో, అన్ని షాపులని చెప్పట్లేదు, కొన్ని షాపుల్లో దారుణమైన ధరలు, ఏదో చెప్పి ఏదో ఇచ్చేస్తారు, మోసం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ధర్మం తప్పుతున్నామని తెలీదా? దేవుడు అక్కడ ఉన్నాడనే యోచన మీకు లేదా? ఆయన సమక్షంలో ఇలాంటి పనులు ఎలా చేస్తారు? చేయకూడదు కదా. సో కొంత బాధ అనిపించింది. సరే, ఈ కొత్త ప్రభుత్వంలోనైనా తిరుమల బాగుపడుతుంది, బాగుంటుంది అని ఆశిస్తున్నాం. సరే, కొంతవరకు మార్పులు జరిగినట్టే కనిపిస్తోంది. కొంచెం భోజనాలు కానీ అవి ఇవి కాస్త బాగుంటుంది. అయితే ఈ దళారీ వ్యవస్థ ఏదైతే ఉందో తిరుమలలో, అది పోవాలి. ఎందుకంటే చాలామంది రూములు బల్క్లో బుక్ చేస్తున్నారు వివిధ ఐడీల నుంచి, వాటిని అమ్ముకుంటూ ఉన్నారు బయట అధిక ధరలకు. పాపం ఏం చేస్తారు భక్తులు? వసతి కావాలి అనే ఉద్దేశంతో వేలకు వేలు ఇచ్చి అక్కడ తీసుకుంటున్నారు. అలాగే నేను లడ్డూ కౌంటర్లో కూడా చూశాను, అక్కడ ఏదో దాని సిస్టమ్ ప్రాబ్లం వస్తుంది. కొన్ని లడ్లు మాత్రమే ఇవ్వటం, తర్వాత చాలాసేపు ఆపేయడం. ఎందుకంటే లక్షల మంది వస్తున్నారు పాపం, అందరూ లైన్లో నించొని. ఇప్పుడు దర్శనానికి క్యూలో వెళ్తున్నాము, అలాగే లడ్డు దగ్గర కూడా క్యూలో ఉండటం, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు. సో ఈ క్యూ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని బాగు చేయాలి. మిగతా అసాంఘిక కార్యక్రమాలు, ఈ అధర్మమైన కార్యక్రమాలు ఏమున్నాయో అవన్నిటినీ కొంచెం రూపుమాపితే బాగుంటుంది అని ఒక చిన్న ఉద్దేశం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం మనం పవిత్రమైన ప్లేస్ పవిత్రంగా ఉంచుకోవాలి. సో దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఒకసారి దీని గురించి ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే టీటీడీ దేవస్థానం అధికారులు కూడా ఆలోచించాలి ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ.